చూడాలి ఎన్ని గంటలు నడుస్తానో లేకపోతే ఎన్ని అవాంతరాలు జరుగుతాయో అసలు నడుస్తాను నడవననే అధైర్యం కూడా ఉన్నది లోపల నాకు. ఇది తార్నాక మెట్రో స్టేషన్. లైట్స్ ఉన్నది చూసిలా, అదే స్టేడియం. మనం ఇప్పుడు ఇటు వెళ్ళాలి వరంగల్, అది ఉప్పల్ మెట్రో స్టేషన్. వరంగల్కి వెళ్ళే దారి అది లెఫ్ట్ సైడ్, ఆ బస్సు వెళ్తుంది కదా అటు. ఎందుకంటే మన తాత వాళ్ళు ఇట్లా ఎంత దూరం నచ్చదు నరకం కనబడతాను. నేను వరంగల్ నుండి ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఆగి పాడబడిపోతాను. చూడండి, నేను కాజీపేట జంక్షన్ దగ్గరికి అయితే వచ్చినాను. చూడండి లైట్లు వెలుగుతున్నాయి కదా, అది. ఈ వీడియో పెట్టాలంటే కొంచెం బాగా అనిపిస్తుంది. పరుగు పోతుందా లేకపోతే. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల నుంచి అయితే ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నా. ఇది డిఫరెంట్ వీడియో. నేను మన హైదరాబాద్ నుంచి వెళ్ళి వరంగల్కి అయితే నడుచుకుంటూ వెళ్ళాలని అనుకుంటున్నాను. హైదరాబాద్ అంటే మన ట్విన్ సిటీ, హైదరాబాద్లో సికింద్రాబాద్ జంక్షన్ ఉంది కదా, అక్కడ నుండి మన వరంగల్ నుండి ట్రై సిటీ అంటే దాంట్లో కాజీపేట జంక్షన్ వరకు. సో సికింద్రాబాద్ జంక్షన్ నుండి కాజీపేట జంక్షన్ వరకు జర్నీ ఉంటుంది కదా. నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళాలని చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నా, కానీ కుదరలేదు. బట్ ఇదే రైట్ టైం అయితే అనుకుంటున్నా. నేను గూగుల్లో చూసిన ఒక మనిషి ఒక గంటకు సుమారు 5 కిలోమీటర్ల దూరం అయితే నడుస్తాడు అనే అయితే విషయం మనకైతే గూగుల్లో తెలిసింది. చూద్దాం అది నిజమా కాదా కూడా తెలుస్తుంది. అదేవిధంగా మనకు పూర్వకాలంలో మన తాత వాళ్ళు ఎంత దూరం నడిచేవాళ్ళు ఒక డైలీ క్యూరియాసిటీ ఉన్నది తెలుసుకోవాలని. ఈరోజు నడిస్తే మనకైతే తెలుస్తుంది ఆ విషయాలు, ఎంత దూరం నడుస్తాం, అసలు నడవడం అంత ఈజీనా కాదని. ఎందుకంటే వ్యవసాయం చేసే అనుభవం ఉంది. మనం పొద్దున్న నుండి సాయంత్రం వరకు పొలం దున్నే అలవాటు ఉండే మనకు ఒక 5 years బ్యాక్. ఇప్పుడు వ్యవసాయ పనులన్నీ మానేసి హైదరాబాద్లో ఏదో పని చేసుకోవడం వల్ల నేను దాదాపు కొద్దిగా బద్ధకం ఏర్పడింది. సో ట్రై చేస్తా అన్నట్టు నేను చెప్పడం మర్చిపోయినా. ఈ జర్నీ గురించి అయితే మా ఫ్రెండ్స్కి కానీ మా ఫ్యామిలీ వాళ్ళకి కానీ ఎవరికి చెప్పలేదు. మా ఫ్రెండ్స్కి తెలిస్తే మాత్రం ఎవరు పిచ్చోని వారు అయిదని తిడతారని ఎవరికైతే చెప్పాను. బట్ మా ఫ్రెండ్ వెంకట్ అని ఉన్నాడు, వాడికి లొకేషన్ అయితే షేర్ చేస్తా. చూస్తే వాడు కూడా అరే ఇది ఎందుకు లొకేషన్ పంపించినామని వాడు ఫోన్ చేసి అయితే పక్కా అడుగుతాడు. కట్కేసర్ లేదా భువనగిరి వరకు నడిచి మళ్ళీ ఆడ నైట్ రెస్ట్ తీసుకొని ఆడ నుండి మళ్ళీ జనగాం లేదా గన్పూర్ అంత దూరం నడిచిన తర్వాత ఒకవేళ మళ్ళీ ఆ నుండి మీకు రిమైనింగ్ డిస్టెన్స్ నడుద్దాం అనుకుంటాను. ఎందుకంటే ఒక కంటిన్యూస్గా మనం అంత దూరం నడవలేం కదా, మళ్ళీ అంత కెపాసిటీ కూడా మన దగ్గర లేదు. సో ట్రై చేద్దాం కొత్త ఎక్స్పీరియన్స్. ఒకవేళ నేను నడవలేకపోయినా కూడా పరిస్థితి ఎట్లయినా సరే నేను వీడియో అయితే కంపల్సరీ అప్లోడ్ అయితే చేస్తాను. ఏది జరిగినా మంచిదే. మనం ఇక వెళ్తూ అయితే చాలా విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం. మన బ్యాగ్ లగేజ్ కూడా అన్ని సదురుకున్నాను. లాస్ట్లో ఒక డైలాగ్ రాసా, అది ప్రయాణం గురించి. అది డైలాగ్ మీకు చూడండి. ప్రతి మనిషి జీవితమే ఒక ప్రయాణం. ఆ ప్రయాణానికి మన ప్రారంభం పుట్టుక అయితే అంతం మన తుది శ్వాస. ఇలాంటి మన ప్రయాణంలో మనం ఎవరితో ఎలా ప్రవర్తించామన్నదే ఇతరులు మనల్ని గుర్తించుకుంటారు. అదే మన జీవితం. చూడండి సికింద్రాబాద్ జంక్షన్, సికింద్రాబాద్ జంక్షన్ కార్ పార్కింగ్ అంతా. ఇప్పుడే నేనైతే సికింద్రాబాద్ స్టేషన్కి అయితే వచ్చిన. మొత్తం 141 కిలోమీటర్లు అయితే ఇక్కడ చూపిస్తుంది. చూడాలి ఎన్ని గంటలు నడుస్తానో లేకపోతే ఎన్ని అవాంతరాలు జరుగుతాయో అసలు నడుస్తాను నడవననే అధైర్యం కూడా ఉన్నది లోపల నాకు. మొత్తానికైతే ఏదో ఒకటి చేసి సాధించాలనే కోరిక అయితే ఉన్నది. నిజంగా ఇది ఒక పిచ్చి పైన నాకు అనుకోవాలి. చూద్దాం. సరే ఇక మొదలు పెడదాం మనం ఇక నడక. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇది పార్కింగ్ ఏరియా. బైక్ మీద వస్తే ఇక్కడ పార్కింగ్ ఏదో పెట్టుకుంటాను నేను. సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ ఇట్లకెళ్ళి మనం నడుచుకుంటూ పోయేది. ఇప్పుడు ఇక చూడండి, ఇదైతే బస్ స్టాప్. ఈ బస్ స్టాప్ను చూస్తే మనకు వరంగల్ బస్ స్టాపే గుర్తొస్తుంది. ఇదేమో సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ కనబడుతుంది కదా, చూడండి. అది ఈస్ట్ వెళ్ళాల్సింది ఇటే. సందులోకి వెళ్ళి కంపు వాసన వస్తుంది. ఎట్లా వెళ్ళాలో ఏం కథను. పైన ట్రాక్ లెఫ్ట్ సైడ్ పోతే మన వరంగల్కి వెళ్ళే దారి. అబ్బా చండాలని కంపు వాసన వస్తుంది దారి. ముక్కు మూసుకొని టకటక దాటిపోవాలి. ఆ దాటి బయటికి రాగానే చూడండి
వస్తుంది దారి. రైట్ సైడ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. మళ్ళీ ఇటు సైడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. మనం ఇటైతే వెళ్ళాలి. ఏందో డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. సగరాలా లేకపోతే మనం వెళ్ళేది ఇటు సైడే. ఇటే మనం పట్టుకొని వెళ్తే డైరెక్ట్ ఉప్పలకైతే వెళ్తాం మనం. పిల్లర్ నెంబరు 1135. మొత్తం సమాధులు అయ్యండి. క్యాథలిక్ సెమిటరీ అట. వాడెవడో అక్కడ నిలబడేవాడు పతంగి ఎక్కిస్తాడు. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మెట్రో స్టేషన్ ఇది. దగ్గర హాఫ్ అన్ అవర్లో ఇక్కడికైతే నడుచుకుంటూ వచ్చిన స్లోగా 3 కిలోమీటర్లు అయితే నడుచుకుంటూ వచ్చిన మొత్తానికైతే సికింద్రాబాద్ నుంచి ఇలా అరగంటల. ఈ నవ్వు కొనసాగుతుందో మధ్యలో ఆగుతుందో చూడాలి. నెక్స్ట్ తార్నాక. ఇది తార్నాక మెట్రో స్టేషన్. 10:30కి ఏమో స్టార్ట్ చేసా. ఆల్మోస్ట్ 11:30 అవుతుంది. తార్నాక అయితే క్రాస్ చేస్తాను ఇప్పుడే. ఇది ICMR అంట. ఇది సెంట్రల్ గవర్నమెంట్. ఇది తార్నాక ఫ్లైఓవర్ చౌరస్తా. అటు ఈసీఎల్కి పోయే దారి. ఇది ఉప్పల్కి వెళ్ళే దారి. రైట్ సైడ్ వెళ్తే మా రిలేటివ్స్ ఉంటారు. ఇటు ఓయూ సైడ్ రైట్ సైడ్ దారి. మనం ఇప్పుడు స్ట్రైట్గా వెళ్ళాలి. అగ్నిమాపక కేంద్రం మౌలాలు. నెక్స్ట్ హబ్సిగూడ మెట్రో స్టేషన్. హబ్సిగూడ మెట్రో స్టేషన్కి వచ్చిన ఇప్పుడే. స్టార్టింగ్కు ఇప్పటికీ ఫేస్లో కొంచెం చేంజెస్ అయినాయి. కాళ్ళు కొంచెం నొప్పులు ఎత్తాయి లైట్గా. ఉప్పలకు తొందర నడుచుకుంటూ పోవాలని చూస్తాము. తొందర ఉప్పలకు పోయిందంటే ఈ ట్రాఫిక్లో నడవలేకపోతున్నాం ఎక్కువ. NGRA మెట్రో స్టేషన్. మంచిగా మెట్రో ఎక్కితే చల్లగా పోవచ్చు ఉప్పలకు. అక్కడి నుంచి బస్సు ఎక్కిపోవచ్చు. మామూలుగా లేదు, చెమటలు ఎక్కిపోతాయి లోపల. స్టేడియం మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే రీచ్ అయినా. చూడండి మన రైట్ సైడ్ మీకు బ్యాక్ కెమెరా చూపిస్తా. చూడండి ఇది ఉప్పల్ స్టేడియంకి వెళ్ళే దారి. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఉంది కదా, అక్కడ మనకు కనబడుతున్నాయి లైట్స్ ఉన్నాయి చూసిలా. అదే స్టేడియం. మనం ఇప్పుడు ఇటు వెళ్ళాలి వరంగల్. అక్కడనే మన మ్యాచ్లు ఉంటాయి కదా, IPL మ్యాచ్లు, ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఉంటాయి కదా, ఆ మ్యాచ్లన్నీ అక్కడనే జరుగుతాయి. మన నార్త్ ఇండియా వాళ్ళు సౌత్ ఇండియన్ నొక్కి పడేస్తారు. ఎందుకంటే వరల్డ్ కప్ మ్యాచ్లు ఒక్క మ్యాచ్ అన్నా మంచి గట్టిది పెడితే అయిపోయేది ఉండే. ఏది పెట్టకుండా మనం బాగా చెప్తా ఉంటారు. IPL మ్యాచ్ ఒకసారి నేను క్రిస్ గేల్కు వీరాభిమాని. అప్పుడు క్రిస్ గేల్ కోసం 2 సార్లు వచ్చి మ్యాచ్ చూసిన. కానీ అప్పుడు క్రిస్ గేల్ ఏం పెద్దగా ఆడలేదు ఎక్కువ. ఈ స్టేడియం మెట్రో స్టేషన్. ఆ పక్కన మా ఫ్రెండ్ గారు ఉండేవాడు. కానీ ఇప్పుడు వాళ్ళు ఖాళీ చేసి ఊరెళ్ళిండు. వాడు ఉండేదంటే మంచిగా రెస్ట్ తీసుకొని పోయేవాడిని కొద్దిసేపు. నాన్ స్టాప్గా నడుచుకుంటూ వచ్చినా. ఇంకా కొద్దిగా 1 కిలోమీటర్ నడిస్తే మనకు లెఫ్ట్ సైడ్ వరంగల్కి వెళ్ళే దారి ఉంటుంది. ఆల్మోస్ట్ ఉప్పల్ క్రాస్ రోడ్కి అయితే వచ్చిన. ఉప్పల్ ఎక్స్ రోడ్ అంటారు కదా, ఉప్పల్ ఎక్స్ రోడ్కి అయితే వచ్చిన. కాళ్ళు నొప్పులు అయితే ఉన్నాయి. చూద్దాం. చూడండి ఇక్కడ మంచిగా మెట్రో స్టేషన్లో కూర్చోవడానికి ఎట్లా పెట్టిలో బాగుంది. ఇది చల్లగా ఉంది. కొద్దిసేపు కూర్చుంటే అయిపోతుంది. అక్కడనే అక్కడ మన ఉప్పల్ బస్ స్టాప్ మాది. వరంగల్కి వెళ్ళే బస్సులన్నీ అక్కడనే ఆగుతాయి. ఇది ఉప్పల్ బస్ స్టాప్. మన వరంగల్ పోయే బస్సులన్నీ ఇక్కడి నుంచే వెళ్తాయి. చూడండి ఇది ఎక్స్ప్రెస్ బస్సు. అదేమో ఎక్స్ప్రెస్ బస్సు. ఇది పల్లెవేలు. 2 బస్సుల మధ్యలో వచ్చినాయి. చూడండి ఎట్లా ఎక్కలేకపోతున్నారు జనాలు. డీలక్స్ బస్సు కూడా ఫ్రీనే.
అందుకనే లేడీస్ అందరూ ఊరెళ్తున్నారు. ఈ హన్మకొండ బస్సు కనబడుతుంది కదా, మెట్రో ఎక్స్ప్రెస్. ఇట్లా వరంగల్కి వెళ్తా అన్నట్టు. ఇటు ఇది ఉప్పల్ క్రాస్ రోడ్డు. తెలంగాణ గవర్నమెంట్ లేడీస్ ఫ్రీ అనడం వల్ల బస్సులన్నీ కిక్కిరిసిపోతూ ఉన్నాయి. చూడండి, ఉప్పల్ సర్కిల్ రోడ్, ఇది ఉప్పల్ క్రాస్ రోడ్డు. జనాలు మామూలుగా లేదు ఇంటికి వెళ్ళడం. రేపు క్రిస్మస్ కదా, అందుకని చాలామంది ఇంటికి వెళ్తున్నారు. అది ఉప్పల్ మెట్రో స్టేషన్. ఉప్పల్ క్రాస్ రోడ్ లెఫ్ట్ సైడ్ మనం వరంగల్కి వెళ్ళాలంటే అటు బస్సు వెళ్తుంది కదా. ఇప్పుడే టిఫిన్ అయితే చేసిన. చూడండి, రోడ్డు కన్స్ట్రక్షన్ వెనక ఉండడం వల్ల నడవడం ఇబ్బంది అవుతుంది. ఇదే టిఫిన్ సెంటరు. అంబులెన్స్ వస్తుంది. టిఫిన్ అయితే బ్రహ్మాండంగా ఉంది. మా ఫ్రెండ్ గానికి వెంకటని ఫ్రెండ్ ఉన్నాడు కదా, మనకైతే లొకేషన్ షేర్ చేసిన. వాడు ఫోన్ చేసి డౌట్ వచ్చి, ఏంద్రా లొకేషన్ పంపినాం అంటే, నీకు కాదురా వేరేటోని పంపిపోయి నీకు పంపినాను అంటే ఓకే అన్నాడు. లేకపోతే వాడు 100 క్వశ్చన్లు అవుతాడు. ఓకే, లేట్ అయింది, 1 గంట అవుతుంది, మన సిటీ అవుట్స్కట్స్ పోయి మాట్లాడుకుందాం ఏమన్నా ఉంటే. ఇది కన్స్ట్రక్షన్ అయితే చాలా రోజుల నుంచి నడుస్తుంది. ఎప్పుడు కంప్లీట్ అయితే కదా. ఉప్పల్ నుండి వరంగల్కి వెళ్ళే దారి ఇది. అటు సైడ్ ట్రాఫిక్ ఉండేదని ఈ మధ్యలో నుంచి నడుచుకుంటూ పోతాను. రైట్ సైడ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. చూడండి, ఇక్కడ మామూలుగా పిచ్చి దుమ్ములు ఎత్తాను ఘోరంగా. నడుచుకుంటూ పోవడం నిజంగా చాలా ఇబ్బంది. మనం రైట్ సైడ్ నడుద్దాం. నేను అప్పటి నుండి రైట్ సైడ్ నడుచుకుంటూ వస్తాను. ఎందుకో మీకు తర్వాత చెప్తా. మామూలుగా లేదు కన్స్ట్రక్షన్. ఫోన్ మీద కూడా ఫుల్ దుమ్ము పడుతుంది. మనం అటు సైడ్ లైన్లో పోతే, నేను ఆపోజిట్ లైన్లో పోతాను. అటు సైడ్ లైన్లో పోతే మంచిగా ఫ్రూట్స్ ఇట్లా అమ్ముతాను. మనం బండి మీద పోతే మాత్రం దంచుకుంటూ పోవడమే ఉంటుంది. పల్లికాయ చూడాలి ఎంత లడ్డు ఉంటుందో. ఇంతలా ఉంది ఒక్కొక్క పల్లి. ఇదేదో డెకాథ్లాన్ అని ఉంది చూడండి. స్పోర్ట్స్ ఫర్ ఆల్ ఫర్ స్పోర్ట్, స్పోర్ట్ ఫర్ ఆల్ ఫర్ స్పోర్ట్ అట. ఇండోర్ గేమ్స్ అని ఆడుకుంటారేమో. నడకలో వేగం తగ్గింది, ఒంట్లో సత్తువ తగ్గింది. వర్షపడతలేదు, పులుసు కారిపోతుంది. దగ్గర 12-13 కిలోమీటర్లు నడవచ్చు. అమ్మ బాబాయ్, అంతా నడవాలా, మధ్యలో ఆగిపోతున్నా భయం అవుతాను. ఒకవేళ మధ్యలో ఆగిపోయినా సరే వీడియో అప్లోడ్ చేస్తా. ఫెయిల్యూర్ కూడా ఒక లెసనే. ఈ రోడ్డు చూడండి, వంపులు దింపులు ఉన్నాయి కదా, ఇట్లా ఎత్తులు వంపులు ఉన్నాయి. ఈ రోడ్ ఎక్కి స్మూత్గా నడుద్దామంటేనేమో మొత్తం వెహికల్స్ ఎదురుగా వస్తూ ఉన్నాయి. అటు చూడండి ట్రాఫిక్ ఎత్తుంది. అటు అయితే నడవలేకపోదు, వర్షపడతలేదు. అండర్ వాటర్ టన్నెల్ అట, ఫిష్ ఎక్వేరియం, హైదరాబాద్ వరల్డ్. బాగుంది. చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది ఎగ్జిబిషన్ లాస్ట్ డేట్ 3 సంవత్సరాల వయసు గల వరకు టికెట్ అయితే ఉందంట. అక్కడ టికెట్ కౌంటర్ ఉంది కదా. ఎంట్రీ ఫీజు 100 రూపాయలు. మార్నింగ్ టైం ఎప్పుడు అలా అవుతుందో కానీ ఈవినింగ్ మాత్రం 10 వరకు క్లోజ్ చేస్తారట. నడక మొదలు పెడదాం. జాయింట్ వీల్ కూడా ఉన్నది ఏదో. ఉప్పల్ బస్ డిపో, ఉప్పల్ బస్ డిపో ఇది. ప్రజెంట్ నేను ది రాయల్ మెన్స్ ఎథ్నిక్ వేర్ ఉంది కదా, ఇక్కడ ఆయన. ఇది వరంగల్కి వెళ్ళే దారి. చూడండి, ఇదో పెయింటింగ్ షాప్ లాగా ఉంది. ఓపిక లేదు, నడవలేకపోతున్నా. పాదయాత్ర ఏమో కానీ ఇదే మనకు అంతిమ యాత్ర అయ్యేటట్టున్నది. మా ఫ్రెండ్స్కి ఎవరికైనా తెలిసిందనుకో, ఏంద్రా నీకేనా మెదడు పనిచేస్తుందా లేదా, నువ్వు మెంటల్ అండవర్ అని అంటారు. అందుకని ఎవరికి చెప్పలే. చూద్దాం ఏం జరుగుతుందో, ఏం కథనం చూద్దాం. సిటీ అవుట్స్కట్ వరకు నడుతా కింద మీద పడి. ఇక్కడనే ఒక పావు గంట రెస్ట్ తీసుకున్నా. షూస్ ఉన్నాయి కదా, కొంచెం మళ్ళీ కాలు కొంచెం అటు ఇటు కొత్తా, కాళ్ళు కొంచెం అటు ఇటు నలిచా, కొద్దిగా సెట్ చేసా. చూద్దాం మళ్ళీ ఎంతవరకు నడుస్తున్నా చూద్దాం. ఆగకుండా అవుటర్ రింగ్ రోడ్ క్రాస్ చేయాలి ఎడ్ చేసి.
ఇంకా ఫ్లైఓవర్ చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. ఇది చాలా పొడుగు. బండి మీద పోయేటప్పుడు కూడా మస్తు ఇబ్బంది అవుతుంది. ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ సాయంత్రం టైంలో. నేను హైదరాబాద్ నుంచి వరంగల్ నుంచి ఇంటికి పోయేటప్పుడు మస్తు ఇబ్బంది అవుతుంది ఇక్కడ ట్రాఫిక్. నడవడం మామూలు కాదు, నడవడం దూరం తీరిపోతాను, నడవలేకపోతాను. ఇందాక చూపెట్టిన ఫ్లైఓవర్ ఉంది కదా, ఆ ఫ్లైఓవర్ దాటి ఒక 200 మీటర్స్ దగ్గర వచ్చిన. దగ్గర ఇక్కడ కూర్చొని ½ అన్ అవర్ అవుతుంది. వాటర్ తెచ్చుకున్నా, వాటర్ బాటిల్లో వాటర్ అయితే తాగిన. మొత్తానికైతే 15 కిలోమీటర్లు అయితే నడిచిన నేను. ఫ్లాట్ ఫుట్ ప్రాబ్లం ఎవరికైనా ఉన్నదనుకో, కాలు ఫ్లాట్ ఫుట్ ప్రాబ్లం ఉండి ఇలాంటి సాహసం చేయాలంటే మాత్రం చాలా కష్టమే. ఎందుకంటే నడవడం మరీ ఇబ్బంది అయిపోతుంది. పొలంలో దున్నడం, చిన్నప్పుడు దున్నేవాడిని, అంటే మా పత్తిలో గొర్రు కొట్టేవాడిని. ఇప్పుడు అది దగ్గర మానేసి 6-7 సంవత్సరాలు అయిపోతుంది. అట్లనే నేను మా ఊరి నుండి అయినవాళ్ళు జాతరకి వెళ్ళేవాళ్ళం. అప్పుడు అయినవాళ్ళలో మేము ఎడ్లు కొనుక్కొని వచ్చేటోళ్ళం మాకు పొలం దున్నేదానికి. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కానీ నడవడానికి ట్రై చేసిన, కానీ అంత బిస్కెట్ అయ్యేటట్టున్నది. ఇక కొంచెం ముందు నడుద్దాం అనుకుంటున్నాను. ఒక 5 కిలోమీటర్లు నడిచి, ఒకవేళ ఓపిక లేకపోతే ఇక నడక బంద్ చేస్తున్నాం. అంటే ఓపిక లేకపోతే ఇక బంద్ చేసి బస్సు యాత్ర చేస్తా. చూద్దాం, ఇక మొదలు పెడదాం. ఇందాకే ఒక బోండ తాగిన, ఇప్పుడు మళ్ళీ చెరుకు రసం తాగుతానా. మనం నడవడం కానీ తాగుడు ఎక్కువ ఉంటుంది, తినడం ఎక్కువ ఉంటుంది. ఏయ్ ఓకే, కనబడతాను. స్వచ్ఛమైన చెరుకు రసం బాబాయ్ చేసిండు, తాగుదాం. గిరాకీ లేవా? పొద్దున్న నుంచి అందరి గిరాకీలు అట్లనే ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళొస్తాను నేను, వీడికే క్రాస్ వరకు పోవాలి. బాబాయ్ తెలియదు, మనం నడుచుకుంటూ వస్తాం సికింద్రాబాద్ నుండి. కానీ చెరుకు రసం బాగుంది. ఇప్పుడే 100 మీటర్ల డిస్టెన్స్లో అక్కడ అరగంట సేపు ఆగినా, ఇప్పుడు ఒక పావు గంట 2 నిమిషాలు ఆగినా. మళ్ళీ ఇప్పుడు చెరుకు రసం తాగుతానా. ఇక అంతే, ఇక బంద్ చేసే టైం వస్తుంది. ఇక బస్ ఎక్కి బోటే బస్ యాత్ర వేద్దాం కాయపేటకు. 30 రూపీస్ అట. పొద్దున్న నుండి పాపం 200 వచ్చినాయట. 3 పావు అవుతాను. పొద్దున ఎన్ని గంటలకు తీసినావు అన్న? 9 గంటలకు పెట్టినావా? 9 గంటలకు ఎవరు తాగుతారే చలికాలం పూట? ఏ ఊరు మీది? మహబూబ్ నగరా? ఓ మహబూబ్ నగర్ నుంచి వచ్చి ఇక్కడ చేస్తానా? టైంపాస్కి ఇట్లా నడుచుకుంటూ పోదామని కిందాక ట్రై చేసిన. చూద్దాం. ఇక బండి అమీర్పేటలో పెట్టేసిన. నువ్వు నమ్ముతావా? నేను సికింద్రాబాద్ నుంచి నడుచుకుంటూ వస్తాను తెలుసా? పొద్దుగాల 10:30 స్టార్ట్ చేసిన. 10:30 నుంచి వెళ్ళి ఇప్పుడు ఎంత అవుతుంది? 3 బాగైంది. అక్కడ ఒక అరగంట సేపు ఉప్పల్ ఆగిన, టిఫిన్ చేసిన. ఇక నడిచి ఒప్పుకోలేక అక్కడ ఆగిన, మళ్ళీ ఒక పావు గంట. మళ్ళీ ఇక్కడ ఒక అరగంట కూకున్నా. మళ్ళీ ఇక్కడికి వచ్చి జరగకుండా ఆగిన. ఈ కాళ్ళు నొప్పులు లేస్తాను. ఇక చూద్దాం, ఇక బస్ ఎక్కిపోతా. అదే బండి అయితే 2:30 గంటలలో ఇంటికి పోయాయి. 2 దిక్కులు ఆగి వరంగల్ పోవాలి. మరి కాజీపేట దగ్గర ఇక పోదాం. కారాతో చూస్తా, ఇంక కొంచెం దూరం నడుద్దాం. వీలు కాకపోతే జంపు. ఇక మళ్ళీ కారు ఎక్కి పోడే. కాళ్ళు మాత్రం మామూలు నొప్పి కాదు, బాగా నొప్పి ఉన్నాయి. యూట్యూబ్లో నీకున్నా ఫోను? మీ వంతున్నా? సరే. ఏం పేరు కాక? లక్ష్మణ్. ఓకే. అవును, మరి మహబూబ్ నగర్ కదా, మరి రేవంత్ రెడ్డి వచ్చింది కదా, మరి మంచిగా సంతోషంగా ఉన్నారా? మీరు వెనక నుండి కాంగ్రెసేనా? కాంగ్రెస్ టీఆర్ఎస్ పోయింది. ఇప్పుడు మళ్ళీ తర్వాత ఇప్పుడు
టీఆర్ఎస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ వేసినావు, ఇప్పుడు కాంగ్రెస్ వేసినావా టీఆర్ఎస్ వేసినావా? కాంగ్రెస్ అందరు రాడని తెలిసి కాంగ్రెస్ వేసిర్రా? పగులు వండుకున్నాడు, పగలు టెంట్ వేసుకున్నా, నైట్ ఆడ ఉండక అని చెప్పిన నేను. సైకిల్ మీద వచ్చిండా? సైకిల్ మీద వచ్చి ఇట్లా వీడియో ఆయన యూట్యూబర్ యూట్యూబర్. కానీ 300 రోజులు పోవాలంట వైజాగ్. వైజాగ్ 300 రోజులు వాళ్ళ 300 రోజులు పోతే ఆయనకు 12 లక్షలే వస్తాం. 18 లక్షలు వస్తాం. ఈ ఫెయిల్ అయితే కాదు, మనం కూడా సైకిల్ ఎక్కి సైకిల్ యాత్ర చేద్దాం. అదేనా? సరే చూద్దాం. సరే 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 బాబాయ్, మంచిది. రైట్, పోదాం. హైదరాబాద్ నుంచి వరంగల్, హైదరాబాద్ టు వరంగల్ అని కొట్టు, అలా ఏదో ఒక వీడియో వస్తుంది నాది. నా ముఖం గుర్తున్నాయి కదా, చూసి వీడియో చూసి. మంచిది బాయ్. కాక పాపం చాలా బాగా మాట్లాడాడు. రోడ్డు యూట్యూబర్ కూడా ఎవరికో హెల్ప్ చేసిండట. ఇక పోదాం, చూద్దాం. ఒక 5-6 కిలోమీటర్లు అంతా తడబడుతున్న అడుగులు. నేను ఏ ఫ్లేవర్ కొరకు చూస్తా ఉన్నా ఆ ఫ్లేవర్ అయితే వచ్చింది. టైం 4:05 అవుతుంది. ఇది వచ్చినాయి. చాలా బాగుంది. టులిప్స్ మనకి వల్ల అయితే లేదు అసలు. ఆవిడ కిలోమీటర్ దూరం అటో ఇటో కింద మీద పడి నడవాలి. ఇక్కడ కెనరా బ్యాంక్ అయితే ఉంది, ఫ్లైఓవర్ పక్కన కెనరా బ్యాంకు. ఇది ఫ్లైఓవర్. డబ్బులు తీసుకుందామంటే డబ్బులు రావట్లేదు. బస్సు ఎక్కిపోదామన్నా ఇబ్బంది అవుతుంది. క్యాబ్ అన్న ఎక్కి ఇంటికి పోవాలి. ఇంకా ముందరికి పోవాలి మనకు ఓవర్ కావాలంటే. చూసారు కదా కాలు ఎంత రెడ్ అయిందో ఇక్కడ. అంత రెడ్ అయ్యి మంట మండుతుంది ఘోరంగా. నడవలేకపోతానా. మొత్తానికైతే నడవలేకపోతాను అసలే. వల్ల అయితే లేదు, నరకంగా కనబడుతుంది నడవాలంటే. కింద మీద పడి మొత్తానికి ఓఆర్ఆర్ అయితే వచ్చిన ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది. ఇవాళ డెస్టినేషన్ ఇదే మనకి. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా చూద్దాం, ఓపిక లేదు మనకు. చూడండి ఇక్కడ ఒక ఓఆర్ ఉంది, ఇక్కడ 2 ఉంటాయి. మనం ఇంకోటి కూడా దాటాలి. అక్కడ కనిపిస్తుంది కదా, దీని తర్వాత అక్కడ ఒకటి కనబడుతుంది కదా, అక్కడ ఓఆర్ దాటాలి మనం. దాటితే కొద్దిగా ముందుకు పోతే, దాటి కొద్దిగా ముందుకు పోతే మనకైతే బస్ స్టాప్ అయితే ఉంటుంది. ఆ బస్సులు ఎక్కిపోదాం. ఎందుకంటే సమయం పోయిన సమయం ఎట్లా తిరిగి రాదో, మనకు టైం ఎంత ఇంపార్టెంటో మన ప్రాణం కూడా అంతే ఇంపార్టెంట్. ఎక్కడైనా మన బాడీ పెయిన్ వస్తే నా అర్థం ఏంటంటే మనం రెస్ట్ తీసుకోవాలని అర్థం. సో మనం రెస్ట్ తీసుకోకుండా మనం అంత కథలు పడుకుంటా ఇవన్నీ చేసినాం అనుకో, ఇంకా ఉన్న నొప్పులు ఎక్కువైతాయి. కాబట్టి అక్కడ పోయి
మనం హియర్ తిరిగిన కాడికే చాలు. మనం అయితే నెమ్మదిగా అక్కడ బస్ ఎక్కి వెళ్దాం, చూపిస్తాను. నేను ఎప్పటికి బండి మీద వచ్చినప్పుడు ఒక ప్లేస్ దగ్గర ఆగుతా, ఆ ప్లేస్ చూసి మనం పోదాం. ఇది ఫస్ట్ ఓవర్, ఇంకోటి ఉంటుంది అటు, అక్కడ కూడా పోవాలి. చాలా గ్రీన్గా ఉంటుంది. మన ఎఫ్జెడ్ బైక్ మీద అయితే దూసుకెళ్ళేది ఇక్కడ చంపున. ఎందుకంటే మన తాత వాళ్ళు ఇట్లా ఎంత దూరం నడిచేదో నరకం కనబడుతుంది. ఇది సెకండ్ది, ఇక్కడ 2 రోడ్లు ఉంటాయి, ఇక్కడ సెకండ్ది. నేను వరంగల్ నుండి ఇంటికి వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ ఆగుతాను ప్రతిసారి. ఇక్కడ ఒకటి, అక్కడ ముందు ఒకటి, అక్కడ ముందు ఒక రోడ్డు, ఆడ 2 ఉంటాయి, ఇక్కడ కూడా 2 ఉంటాయి. చూడండి అసలు పెద్దగా ఉంటుంది ఇక్కడ ఓవరాల్. నేను వరంగల్ నుండి ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఆగి పాడబడిపోతా. ఒకప్పుడు ఇక్కడ అంతా నీట్గా ఉండే కానీ ఇప్పుడు మరి చండాలంగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా గ్రీన్గా ఉంటుంది, కాలు నొప్పి వల్ల అయితే లేదు. ఇక ఇక్కడ ఒక నర్సరీ అయితే సూపర్ ఉంది, చాలా గ్రీన్ ఉంది లోపల. చూడండి HMDA గట్కేశ్వర్ నర్సరీ. ఇక్కడ నుంచి అయితే నేను కొద్దిగా ముందుకెళ్తే ఇక్కడ బస్ స్టాప్ ఉంటుంది, అక్కడ బస్ ఎక్కి లేకపోతే క్యాబ్ ఎక్కి కానీ కాజీపేటకి వెళ్ళిపోతా. అంటే ఇక 23 కిలోమీటర్స్ అయితే నడిచాను నేను. 10:30కి స్టార్ట్ చేసిన, ఇప్పుడు 5:30 అవుతుంది. అంటే గంటకు సుమారు 5 కిలోమీటర్లు అయితే నడిచాను నేను ఫస్ట్ స్టార్టింగ్లో. 2 గంటలలో నేను ఉప్పలు రోడ్డుకి వచ్చిన. బట్ ఆనంచేలే చచ్చింది గొర్రె. 10 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఇక నడవలేకపోతానా. కాలు నొప్పితో అయితే అసలు నడవనీకైతే రావట్లేదు, మస్తు ఇబ్బంది అవుతుంది నడవడం. ఫ్లాట్ ఫుట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అయితే జర్నీ చేయడం చాలా కష్టం, ఎందుకంటే కాలు నొప్పి వేస్తూ ఉంటుంది. అది కాకుండా లెఫ్ట్ లెగ్ నాకు 2 ఇయర్స్ బ్యాక్ చిన్న దెబ్బ తగిలింది, 1.5 year 2 years బ్యాక్ బైక్ యాక్సిడెంట్. ఆ నొప్పి ఇప్పటివరకు అయితే ఉంది ఇంకా. సో తగ్గింది అనుకున్నా, బట్ 20 కిలోమీటర్లు ఏకదాటిగా నడిచే వరకు 15 కిలోమీటర్ల తర్వాత నొప్పి అసలు స్టార్ట్ అయింది. ఈ 5-6 కిలోమీటర్లు చాలా కష్టంగా నెక్కుంటూ వచ్చిన నేను. బైక్ అయితే దూసుకెళ్ళేవాడిని మంచిగా. గోవాకి వెళ్ళినప్పుడు, సౌత్ గోవాలోకి వెళ్ళినప్పుడు అయితే అటు సేమ్ అట్లనే ఇబ్బంది, ఎంతకంటే ఇంకా ఘోరంగా నొప్పి లేచింది. ఇంకా అప్పుడైతే నడవని కూడా నడవలేకపోయినా. నేను స్నో పార్క్ వీడియో చూసి ఉంటే మీకు అది తెలుస్తుంది. స్నో పార్క్ వీడియో తర్వాత నెక్స్ట్ ఇక నొప్పి స్టార్ట్ అయింది. ఇక బాగా బీచ్లా ప్లస్ సౌత్ గోవా, క్రూషి పుట్టూరు, అవన్నీ మొత్తం ఆ పాటలు మొత్తం అన్నీ ఆ వీడియోలన్నీ కాళ్ళ నొప్పితో చేశా. మస్తు ఇబ్బంది పడకుండా చేసాను, లేకపోతే ఇంకా చాలా వీడియోలు వచ్చింది ఇంకా గోవా వీడియోలు. ఇలా తెలిసింది ఏంటంటే గూగుల్ తల్లి చెప్పింది నిజమే. సుమారు మనిషి ఒక 5 కిలోమీటర్లు అయితే నడుస్తారు గంటకు. సో చిన్నగా వచ్చిన 5 గంటలలో మొత్తం కదా 23 కిలోమీటర్లకు వచ్చిన. చూడండి నేను కాజీపేట జంక్షన్ దగ్గరికి అయితే వచ్చినాను. చూడండి లైట్లు వెలుగుతున్నాయి కదా, అది ఇట్లా చూస్తే ఈ కాజీపేట బస్ స్టాప్ ఇది. చూడండి 7:30 December 24th. పొద్దున్న నుంచి 10:30 నుండి 5:30 వరకు అక్కడనే తిరిగి వచ్చిన. ఇప్పుడు జస్ట్ 2 hours నేను కాజీపేటకి వచ్చిన. ఇంకా దిగినాక ఈ కాలు అయితే లెఫ్ట్ సైడ్ లెగ్ అయితే అస్సలే నడవట్లేదు. చూడండి ఈ కాలును కదా, ఈ లెఫ్ట్ లెగ్ అయితే అసలే పని చేయట్లేదు, నడవాలంటే ఇబ్బంది అవుతుంది. నడవక డైరెక్ట్ ఒక 20 కిలోమీటర్లు నడిస్తే అట్నే ఉంటుంది. హైదరాబాద్లో సుఖానికి మరిగిన తర్వాత అసలు పొద్దున లేచి వాకింగ్ లేదు, జాగింగ్ లేదు, ఏం చేస్తలేం కదా. అందుకోసం ఇవన్నీ ప్రాబ్లమ్స్. అదే ఇంటికాడ ఉండి వ్యవసాయం చేసుకుంటుంటే ఇంత ప్రాబ్లం అయితే రాకపోవు. అయినా సరే ఇక నుంచి డైలీ వాకింగ్ అన్న చేద్దాం అనుకుంటా, బట్టి మాటలే అవన్నీ చేద్దాం అనుకుంటాను అంతే. చేతనం చేయడం డౌటే. హైదరాబాద్లో ఏదో పని చేసుకొని బతుకు తెరవ కొరకు ఏదో చేసుకుంటూ ఉండడం అనేది ఒక నరకానికి సంబంధం. గొప్పలకు పోవడం ఎందుకు అనుకున్నాం, కాలే. ఇండియా వరల్డ్ కప్ గెలుస్తుంది అనుకున్నాం, గెలిచిందా? అన్ని ప్రతి మ్యాచ్ గెలుచుకుంటూ వచ్చింది. ఫైనల్లో ఓడిపోయింది. ఇది కూడా అంతే అనుకోవాలి. మనం అనుకున్నది ఒకటి, అయినది ఒకటి అవుతుంది.
ఇంకోటి ఏంటంటే నేను రోడ్డుకు రైట్ సైడ్ వచ్చినా, నేను నడుచుకుంటూ వచ్చిన, లెఫ్ట్ సైడ్ ఎందుకు పోలేదంటే ముందు నుండి మనం నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఆపోజిట్లో ఏదైనా వెహికల్ వస్తే మనకు కనబడుతుంది కదా. అదే లెఫ్ట్ సైడ్ అయితే నడిచినాం అనుకో, లెఫ్ట్ సైడ్ నడిస్తే మనకి వెనకాల వచ్చే వెహికల్స్ ఎవరైనా వచ్చి గుద్దిపోతే మళ్ళీ ప్రాబ్లం కదా. అందుకోసమే నేనైతే రోడ్డుకు రైట్ సైడ్ అయితే నడుచుకుంటూ వచ్చిన. ఈ వీడియో పెట్టాలంటే కొంచెం బాధ అనిపిస్తుంది. పరుగు పోతుందా లేకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆలోచిస్తారు కదా. మన వరంగల్ వరకు నడుచుకుంటూ రానప్పుడు ఇట్లాంటి వీడియో పెడితే దీనివల్ల లాభం ఏందని కొంతమంది అనుకుంటారు. జస్ట్ వీడియో చూస్తే నాకు వ్యూస్ వస్తాయి అంతే. అదొకటి చేయాలనుకున్నా 3 నెలల నుంచి అనుకుంటాను ఇది ఎట్లయినా చేయాలని. మీకు స్క్రీన్ షాట్ మీద నేను స్క్రిప్ట్ కూడా రాసుకున్నాను, దీనికి ముందు మంచిగా ప్రిపేర్ ఇట్లా చెప్పి నడుచుకుంటూ పోవాలని. అయినా సరే అది నా వల్ల కాలేకపోయింది. సరే చూద్దాం, నాకైతే మంచి అనిపించట్లేదు నిజంగా. అయినా సరే వీడియో పెడతా కంపల్సరీ. ఇది కూడా మనకు ఒక గుణపాఠం లాంటిదే. ఎవరేమనుకున్నాం అయితే మనకు సంబంధం లేదు కదా. సరే ఇక్కడికైతే ఈ వీడియో అయితే ఎండ్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి వీడియోలో అయితే ట్రై చేద్దాం. ఓకే బాయ్.